మీ అందరికీ వందనాలు. నేను ఈరోజు మా బాబు ఆల్వాల్లో ఉంటాడు. నన్ను ఏమన్నానంటే, నువ్వు అక్కడ దాకా వద్దు, ఇది రైల్వే స్టేషన్ దాకా వద్దులే, నన్ను అక్కడ బస్సు ఎక్కిచ్చేసి, ఆడవాళ్ళకి ఫ్రీనే కదా, నేను వెళ్ళిపోతాను, దగ్గరే అది, నాకు అర్థం తెలుస్తుంది, అయ్యగారు క్లియర్గా పెట్టాడని మా బాబుకు చూపిస్తే ఆయన ఏం చేసిండు, బస్ స్టాండ్ దగ్గర తెచ్చిండు. ఆల్వాల్ బస్ స్టాండ్ తెచ్చిన తర్వాత ఏమైంది, బస్సు మూవ్ వెళ్తుంటే దాని వెనకాల బండి వేసుకొని తీసుకొచ్చిండు. నెక్స్ట్ స్టాప్ దగ్గర దాకా వచ్చాం. వచ్చిన తర్వాత అది మాకన్నా ముందే వెళ్ళిపోయింది. అక్కడ దింపేసి బాబు వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, నేను అక్కడ నిలబడ్డా, ఈవిడ ఒంటరిగా ఎట్లా అంటే తడబడతా వస్తూ ఉన్నది. తను నా దగ్గరికి కొద్దిసేపు వచ్చింది. పక్కన నిలబడ్డ తర్వాత, మీరు ఎక్కడికండి అంటే, సికింద్రాబాద్ వెళ్ళాలి అంది. సరే నేను సికింద్రాబాద్. నా చేతిలో బైబిల్ చూసి, మీరు ప్రార్థనకి వెళ్తున్నారా అంది. అవునండి. ఎక్కడ ప్రార్థనకి వెళ్తున్నారు అంటే, సికింద్రాబాద్లో ఆల్ నైట్ ఉందండి, అక్కడికి వెళ్తున్నాను అన్న తర్వాత నాకు తెలియకుండానే చెప్పేస్తాను, పాస్టర్ గారు ఇట్లా చెప్తారు, ఇట్లా చేస్తారు, ఇట్లా ఇట్లా అంటే ఎట్లా అంటే, మనం పొంది ఉన్నాం, ముందే పొందుకున్నామని చెప్పాలి. నాకు 62 సంవత్సరాలు, ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు. ఒక నెల రోజులు అవుతుంది వెళ్ళబట్టి, అయినా కూడా దేవుడు నాకు మేలు చేసిండు, నాకు ఇట్లా డబ్బులు వచ్చినాయి అని చెప్పి తనతో చెప్పేసరికి నేను కూడా వస్తా. అసలు తన ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు ఎవరు చుట్టాలింటికి వెళ్ళి వస్తుంది. ఆ బ్యాగ్ పట్టుకొని నా వెంబడి పడి వచ్చేసింది. అన్నం తినలేదు, ఏమీ తినలేదు, నా ఇంట పడి వచ్చేసింది. నేను అన్నాను, నీకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు చెప్పమ్మా, ర్యాపిడో బుక్ చేసి ఇంటికి పంపిస్తాను, నీకేం బాధ లేదు, నువ్వు నాతో రా అని చెప్పి తీసుకొచ్చా. మీ అందరూ ప్రార్థన చేయండి. ఆవిడ పేరు అందరు కళ్యాణి అంటారు, పేరైతే కనకదుర్గ అంట. ఇక్కడ ఆమె నేటివ్ ఇక్కడే, కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. ఆమెకి బైబిల్ మొత్తం తెలుసు. భక్త సింగ్ గారి దగ్గర 2010లో వాళ్ళు రక్షణలో, ఆ అమ్మ ఒక్కతే రక్షణలోకి వచ్చింది. ఇంకా ఆమె కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరి కోసం దుఃఖపడతా ఉంది. అంతేకాదు కొన్ని అంటే కుటుంబంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటుంది. కాబట్టి ఆమె కోసం కూడా మనందరం ప్రార్థన చేయడానికి బద్దులమైనాం. ఒక ఆత్మన్నా రక్షింపబడాలనేది ఆశ. అంటే ఆమె ఆశ ఏంటి, ఇద్దరు కొడుకు కూతురు కుటుంబాలు రక్షింపబడాలి అని ఆమె ఆశ. ఆమె ఆశతో ఇక్కడికి వచ్చింది. దాన్ని దేవుడు నెరవేర్చును గాక. ఆమె